నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల పెంపుకు నిరసనగా పోరుబాట కార్యక్రమం. నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో విద్యుత్ కార్యాలయాలను ముట్టడించిన వైసీపీ శ్రేణులు. విద్యుత్ బిల్లులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సలీం. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతాపం ప్రకటించి ఘన నివాళి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేసి అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలపై ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీ బిల్లులపై ఎటువంటి అదనపు ఛార్జీలు పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు పేద ప్రజలపై పూర్తి భారం మోపుతున్నారని అన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు తోట రామ్జీ, 4 మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ నేతలు వచ్చిన తర్వాత, కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 200 యూనిట్లు ఉచితంగా ఉన్నది దళితులకి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటిది అది ఈరోజు మళ్ళీ క్యాన్సిల్ చేసి యథావిధిగా వారు డబ్బులు కట్టే విధంగా చేయడం జరుగుతుంది. ఆ 200 యూనిట్లకు సంబంధించినటువంటి బిల్లు ఎంత వస్తే అంత ప్రతి ఒక్క వినియోగదారుడి మీద, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి దళితుల మీద ఈరోజు భారం మోపడం జరిగింది. కాబట్టి కేవలం కూలి పని మీదే మరి ఆధారపడేటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఆ నిరుపేదల మీద ఇటువంటి మరి భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అది మాఫీ చేసి ఆ ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీల మీద అది యథావిధిగా కొనసాగించాలన్నది మా డిమాండ్. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లి విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ, సూపర్ 6 అని హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని, గిరిజనుల ప్రాంతంలో కరెంటు కష్టాలు ఈ కూటమి ప్రభుత్వంలోని ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రగ్రహణం మొదలైందని, రాబోయే రోజుల్లో గిరిజనులు టీడీపీ కూటమి పార్టీకి బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ధనలక్ష్మి తెలిపారు. ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధపు వాగ్దానాలు స్వయంగా చూశారు. విరక్తి చెంది ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కడదామని సిద్ధంగా ఉన్న విషయాన్ని మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా. ఈవేళ ఇప్పుడు తెలుస్తూ ఉంది జగన్ గారి యొక్క వ్యక్తిత్వం ఏంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏంటో. ఈనాటి కుటుంబ అభ్యర్థిని చూసి ఓట్లేలే, అది గుర్తెరగాల వాళ్ళు. ఆ రోజు అబద్ధపు హామీలు చూసి ఓట్లేశారు. ఈ రాష్ట్రంలో అబద్ధపు హామీల్లో ఈ రాష్ట్రం అంతా కూడా గాలి వీచింది. అబద్ధపు హామీలు గాలి, ఆ గాలిలో మీరు నెక్కారు. మిమ్మల్ని చూసి ఓటేలేదనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. వాళ్ళు అనుకుంటా ఉన్నారు మేము నెగ్గాం రంపచోడవరంలో, మేము చాలా అతీతులు, మేము చాలా అనుకుంటా ఉన్నారు.
వాళ్ళకి ఈ రోజుకి వచ్చి చాలా గ్రామాల్లో ఆమె ముఖమే తెలీదు. చాలా గ్రామాల్లో అటువంటి పరిస్థితులు ఈవేళ వాళ్ళకు కూడా నెగ్గాం, మన నెగ్గాం, ఏమైతే పోని ఈవేళ నా సంపద నాకుంటే చాలు అనుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. అలాగే ఈవేళ మనం చూస్తూ ఉంటే పెదపూడి మండలం గొల్లెల మామిడాడ ఆర్హెచ్సిని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లెల మామిడాడలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం, రంగరాయ మెడికల్ కళాశాలలకు అనుబంధ సంస్థ 1966లో ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పడం జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ ఆర్హెచ్సి బిల్డింగ్ శిథిలావస్థకు చేరిన పరిస్థితుల్లో నాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగరాయ మెడికల్ కాలేజ్కి 7 పీజీ సీట్లను రద్దు చేయడం జరిగిందన్నారు. 2009-2014 కాలంలో ఉన్న ఎమ్మెల్యేకి రంగరాయ మెడికల్ ప్రిన్సిపల్, మెడికల్ సిబ్బంది విన్నవించినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. 2014లో తాను ఎమ్మెల్యే అయ్యాక హాస్పిటల్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించి 5 కోట్ల రూపాయల నిధులు అవసరమైన నేపథ్యంలో దశల వారీగా అభివృద్ధి చేయడానికి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ హాస్పిటల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఒక పెద్ద ప్రైవేట్ డాక్టర్ ఎమ్మెల్యే కావడం, వారికి ప్రభుత్వ హాస్పిటల్ పట్ల శ్రద్ధ లేని పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ పట్ల సీతకన్ను వేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇక్కడున్న డాక్టర్లు చక్కగా చూస్తున్నారని, 12 మంది హౌస్ సర్జన్లు, ఒక పీజీ స్టూడెంటు, ఒక డాక్టరు ఉన్నారని అన్నారు. అయితే పేషెంట్లు లేకపోతే వారికి సేవలు చేసే అవకాశం ఉండదు కనుక ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలని, వైద్య సదుపాయాలు ప్రజలకు ఎక్కువ అందించాలనే ఉద్దేశ్యంతో అధికారులతో సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. అంతా పాజిటివ్గానే ఉందని, డాక్టర్ల పైన కానీ స్టాఫ్ పైన కానీ నెగిటివ్ లేదన్నారు. 2014-2019 స్థాయి కంటే మించి సేవలు అందించేందుకు అందరూ కలిసి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లెల మామిడాడ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఇక్కడ గొల్లమాలలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం, రంగరాయ వైద్య కళాశాలకి అనుబంధ సంస్థ. ఇది 1966లో ఇక్కడ ఆర్హెచ్సిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఇక్కడ హాస్టల్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా ఆసుపత్రి బిల్డింగ్ కానీ టోటల్గా డైలాప్టెడ్ కండిషన్స్కి వచ్చేసి శిథిలమైపోయిన పరిస్థితుల్లో ఆనాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగరాయ మెడికల్ కాలేజీకి 7 పీజీ సీట్లను కూడా రద్దుపరచడం జరిగింది. అటువంటి పరిస్థితిలో 2009 నుంచి 2014 ఉన్న ఎమ్మెల్యే గారికి ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అనేక మార్లు విన్నవించినప్పటికీ, లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేక మార్లు విన్నవించినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, మెడికల్ కాలేజ్ అధికారులు కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మెన్నకుండిపోవడం. 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆసుపత్రి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారికి విన్నవించడం, ఆనాడు 5 కోట్ల రూపాయలు అవసరమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఒకేసారి అంత అమౌంట్ ఇవ్వలేము, దశల వారీగా ఇద్దాం, తప్పనిసరిగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందాలి, అదేవిధంగా ఏదైతే ప్రతిష్టాత్మకమైన రంగరాయ వైద్య కళాశాలకి మెడికల్ సీట్లు, పీజీ సీట్లు పోవడం అంటే అది చిన్న విషయం కాదు అని ఆలోచన చేయడం, అనుకోని పరిస్థితుల్లో నాబార్డు నుంచి
ఆరోగ్య సంస్థల్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సహకారం అందడం, దానిలో వెనువెంటనే ముఖ్యమంత్రి గారు 5 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం, నిర్మాణం పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ నిర్మాణం పూర్తయ్యేలోపే మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అదేవిధంగా రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఇతర ప్రొఫెసర్స్ అందరితో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గొల్లల మావిడాడ దీని సరౌండింగ్ విలేజెస్కి వైద్య సేవలు అందించాలి అంటే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకొని మెడికల్ కాలేజ్ నుంచి స్పెషాలిటీస్ ప్రతి వారం 2-3 రోజుల పాటు వివిధ రకాల వైద్య సేవలు అందే విధంగా స్పెషాలిటీస్ అందుబాటులో ఉండే విధంగా చేశాం. ఇక్కడ ఆ రోజు ఏదైతే పార్టీ నాయకులు ఉన్నారో వీరే చొరవ తీసుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఈ విధమైన వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయని ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం. ఆ రోజు దాదాపుగా ప్రతిరోజు 150 వరకు ఓపీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ గారి చొరవతో కొంతమంది స్పెషలిస్టులు ఇక్కడ ప్రత్యేకంగా పంపించడం. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పిఠాపురంలో మాజీ ఎంపీ వంగా గీత ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీ జరిపి విద్యుత్ సబ్స్టేషన్ ముందు నేలపై బైఠాయించి వైసీపీ శ్రేణులు భజన చేశారు. పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలు చేసి మాజీ ఎంపీ వంగా గీత ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులకు వైసీపీ నాయకులు వినతిపత్రం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే సుమారు 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారంటూ ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలిందంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఛార్జీలు పెంచకుండా ఉండాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలన్నింటినీ కూడా తగ్గించాలని చెప్పి తీవ్ర నిరసనని పోరుబాటని చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన కొద్ది నెలల్లోనే ఎన్నో అంశాలని ప్రజలకు వెన్నంటి ఉండి వారి వెంట నడవడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. మా అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో రాజుగారి కోట నుంచి ఈ విద్యుత్ కేంద్రం వరకు కూడా మరి మొత్తంగా ప్రొసెషన్ చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ విద్యుత్ అధికారులకి మా నిరసన తెలియచేయడంతో పాటు ప్రజల తరపున కొన్ని డిమాండ్స్ ని వారి ద్వారా ప్రభుత్వానికి అందించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ 5-6 నెలల్లోనే సుమారు 15,000 కోట్ల పైన విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడం జరిగింది. మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీని, ఎన్నికల్లో చెప్పిన మాటల్ని, ఎన్నికల ప్రసంగాల్లో ఇచ్చిన మాటల్ని ఎక్కడ కూడా అమలు చేయకుండా ఎన్నో రకాల మాటలు ప్రజలకి చెప్పడం జరిగింది. మరి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. కాశీవారి తూమ్ సెంటర్ నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ సబ్స్టేషన్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాడని తెలియజేశారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
మన రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడడానికి ప్రధానమైన కారణమైనటువంటి సూపర్ 6 హామీలు, ముఖ్యంగా మన అందరం చూసాం. ఆచరణ సాధ్యం కాని హామీలు. చంద్రబాబు నాయుడు గారి నైజం మనందరికీ తెలుసు. గత అనేక సార్లు మనం కూడా చూసాం, ఆంధ్ర ప్రజలందరూ కూడా చూశారు. అయినా ఏదైతే ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు నమ్మి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ సూపర్ 6 హామీలే కాకుండా ప్రజల మీద భారం పడకుండా ఈ ఎలక్ట్రిక్ ఛార్జీలు ఏదైతే, కరెంట్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో, నేను వచ్చే 5 సంవత్సరాలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెంచనని చెప్పి అనేక సభల్లో, ముఖ్యంగా పులివెందుల్లో ఆయన పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, అలాగే పెద్దాపురంలో జరిగిన ఎలక్షన్ క్యాన్వసింగ్లో కావచ్చు, అలాగే మహానాడు ఏదైతే తెలుగుదేశం వాళ్ళ వ్యవస్థాపకంగా ఏదైతే చేసుకుంటారో ఏదైతే కరెంటు ఛార్జీలు నేను పెంచను, అవసరమైతే దాన్ని తగ్గించడమే కాకుండా ఆ వినియోగదారులు ఎవరైతే, ఆ ఇంటికి సంబంధించినటువంటి గృహాలకు సంబంధించిన ఎవరైతే ఆ వినియోగదారులు ఎవరైతే ఉంటారో మళ్ళీ అక్కడ ఈ కరెంటు ఉత్పత్తి చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చేలాగా, అంటే ఆ ఉత్పత్తిని బయటికి అమ్మే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఆచరణ సాధ్యం కాని హామీలు, ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాం. ఈ 5-6 నెలలుగా ప్రభుత్వ పనితీరును మనం చూసాం. సూపర్ 6 హామీలన్నీ పక్కకు పోయినాయి. ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల విషయంలో గత నెల కావచ్చు, ఈ నెల కావచ్చు, సుమారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద 15,485 కోట్ల భారాన్ని ఇవాళ వేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఎంతో నమ్మి ఆంధ్ర ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని ఆ రోజు ప్రజలందరికీ మంచి చేశాం. ఇవాళ ప్రజలు ఎంతో కొంత ఆశపడి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి వాళ్ళందరూ కూడా ఓటేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం సూపర్ 6 హామీలని మనం చూసుకున్నట్లయితే, మొన్ననే మనం ఈ నెల 13వ తారీఖున రైతులకు సంబంధించి ప్రధానంగా ఏదైతే అన్నదాత అందరికీ కూడా పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఏదైతే ఇస్తానని మాట ఇచ్చారో అది అమలు చేయలేదు. అలాగే ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఏదైతే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా చెప్పినటువంటి హామీ అమలు చేయలేదు. అలాగే మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నేను 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఏదైతే అన్నారో, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అది అమలు చేయలేదు. ఉచిత బస్సు అన్నారు, అది అమలు చేయలేదు. ఇవాళ అరకొరగా ఏదైతే ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు, ఇవాళ ఎక్కడా ఫ్రీ అనేది లేదు. ఇవాళ పాపం పేదలందరూ కూడా, నిరుపేదలందరూ కూడా వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు కొనుక్కుంటున్నారు. అవి అకౌంట్లో పడుతున్నాయి లేదా, ఇవాళ 100కి 10 మందికి కూడా పడే పరిస్థితులు. ఇలాగా ప్రతి దానిలోని కూడా ఇవాళ మోసం చేస్తూ ఇవాళ 6 నెలలుగా పరిపాలన చేస్తున్నారు. పెంచిన విద్యుత్ బిల్లులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించి రామారావుపేటలోని విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. ఈ సందర్భంగా డివిజన్ ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు రేట్లు పెంచమని చెప్పి నిత్యావసరాలు, కరెంటు ఛార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 9 గంటలు నిర్విరామంగా ఎక్కడా కరెంటు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటైతే చేసేది మరొకటి అని అన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారం చేజిక్కించుకుని కేవలం తాను, తన మనుషులు బాగు కోసం ఎటువంటి కుట్రకైనా సిద్ధమవుతారని, దీనిలో భాగంగా అమరావతి నిర్మాణం పనులు చేపడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తుపై చంద్రబాబు, ఆయన మనుషులు క్లారిటీగా ఉన్నారని, ఎటు వచ్చినా ప్రజలకే బాబు పాలనపై క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. డిపి ఆఫీస్ కి
అక్కడ ఇలా రండి సార్ దగ్గర టీగర్లో వచ్చాను సార్ టీగర్ నవ్వు గారు ఈ పక్క వచ్చాడు సార్ సార్ ఉంటారు ఇక్కడ ఎంప్లాయ్ రండి సార్ ఎమ్మెల్సీ గారు రండి అనుకో సైడ్ ఓకే సార్ వివిధ డిమాండ్లతో ఈ జిల్లా అందరికీ నమస్కారం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాకినాడలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా ఇతర మా నాయకులందరం కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. వైఎస్ఆర్సీపీ పోరుబాట పేరిట కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ డిమాండ్లతో ఈ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీరు ఈపీడీసీఎల్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మేము ఈ సందర్భంగా చెప్పే 3 అంశాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఇంకా అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు, ధరలు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు, ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. బాబు గ్యారంటీ, అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు. ఇవాళ బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, బాదుడు గ్యారంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది. మేమందరం కూడా చెప్తా ఉన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు. కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం. 15,485 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద, చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుణ్ణి మామూలుగా బాధలే. కరెంటు బిల్లులు రెట్టింపు వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ. దీంతోపాటు ఇంకా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం మానేశారు, దరఖాస్తులే తీసుకోవట్లే. వాళ్ళ ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని హేళన చేస్తూ ఉండేవారు. కానీ ఇచ్చి చూపించారు. నాన్న 1 అడుగు ముందుకేస్తే నేను 4 అడుగు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 7 గంటలు కాదు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా ఫీడర్లు ఆధునీకరించి దాదాపుగా నిరంతర
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం వీవీప్యాట్స్ల భద్రతకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షాన్మోహన్, రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం గోదాం భద్రతకు చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల, అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గోదామును పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గోదామును పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి పివిఎస్ రాజేష్, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ ఎం జగన్నాథం, రాజకీయ పార్టీల ప్రతినిధులు జి సాయిబాబా, టీడీపీ, ఎస్ అప్పారావు, బీఎస్పీ, బి జయప్రకాష్, కాంగ్రెస్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ వినియోగదారుల సమైక్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు పాఠశాలల్లో జాతీయ వినియోగదారుల హక్కుల అవగాహన ప్రత్యేక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు అంబాజీపేట, గొల్లవిల్లి, భీమనపల్లి, రావులపాలెం వంటి వివిధ విద్యాలయాల్లో విద్యార్థులకు వినియోగదారుల హక్కుల చట్టం, డిజిటల్ అండ్ వర్చువల్ సౌలభ్యం అమలు సంబంధిత అంశాలను ప్రత్యేక అవగాహన కల్పించారు. విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై వ్యాసరచన, డిబేట్ వంటి పరీక్షలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉప్పలగుప్తం మండలంలో అద్దంకి అమరేశ్వరరావు వినియోగదారులచే ప్రతిజ్ఞ చేయించి వినియోగదారుడా మేలుకో అనే నినాదాలతో సంఘటితంగా అద్భుతమైన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా సరఫరా అధికారి ఉదయ్ భాస్కర్, అరిగెల బలరాం, ఆదిత్య కిరణ్, బివివి సత్యనారాయణ, మెర్ల శాస్త్రులు, వివిధ విద్యాలయాల ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్లో పౌర సరఫరా విభాగం జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఐఏఎస్, జిల్లా సరఫరా అధికారి ఉదయ్ భాస్కర్ వినియోగదారుల సభ నిర్వహించి విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందించారు. మీకు స్లోగా చెప్పేలాగా నేను చెప్తాను, మీరు కొంచెం దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఈ పేజ్ కంప్లీట్ చేయాలి. ఒకసారి నేను మొదలుపెట్టినప్పుడు నేను చెప్తాను, మీరు చెప్తూ రిపీట్ చేయండి. వినియోగదారుడైన నేను వినియోగదారుల రక్షణ చట్టం 2019 యొక్క స్ఫూర్తిని, లక్ష్యాన్ని అర్థం చేసుకుని చట్టం నాకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ అక్రమ వ్యాపార విధానాల బారి నుండి మోసపూరిత ప్రకటనలచే ప్రభావితం కాకుండా నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తాను. అలాగే కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకి బిల్లు తీసుకుంటానని, ఎంఆర్పి కన్నా అధిక ధర చెల్లించకుండా కొనుగోలు సమయంలో నాణ్యత, పరిమాణం, ధర, స్వచ్ఛత విషయాలలో రాజీ పడకుండా ఉంటానని, మోసం జరిగిన పక్షంలో ప్రశ్నిస్తానని,
అవసరమైతే వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. ఈ విషయంలో నాతోటి వినియోగదారులను చైతన్యపరుస్తూ పర్యావరణ హితమైన మరియు ప్రామాణిక చిహ్నంగా కళ వస్తువులను కొనుగోలుకై వారిని ప్రోత్సహిస్తూ బాధ్యత కలిగిన వినియోగదారులుగా నడుచుకుంటూ వినియోగదారుల అవగాహన మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని తద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ 2025-26 బడ్జెట్ సమావేశం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, కమిషనర్ రవివర్మ హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను వివరించారు. కౌన్సిలర్లు వార్డులో పలు సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా రాంబాబు కాంట్రాక్టర్ దేవదేవల్ 540 రూపాయలు. శ్రీ శారదచ్చినాడ కాంట్రాక్టర్ అమలాపురం వారి అంచనా 5% ఎక్కువ అనగా 81,424 రూపాయలు 35 పైసలు. కావున పై తెలిపిన ఇతర టెండర్దారులు శ్రీ జాల రాంబాబు కాంట్రాక్టర్ దేవపుత్రం వారి అంచనా రేట్లు కనుక 70,540 రూపాయలు తక్కువ టెండర్ ప్రభుత్వం ఆమోదం వరకు సమర్పించబడింది. శ్రీయుత డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ విజయవాడ వారు మరియు శ్రీ సంచాలకుల పరిపాలనా శాఖ ఏపీ ఉద్దేశం వారి ఆదాయం యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించి పునరుత్పత్తి నియంత్రణ ఏఆర్బి యాంటీ చేయడానికి ఇబ్బంది అనేది ఉందని. ఎందుకంటే ఇది ఇంచుమించు 26-27 కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వాటికి ఒకరు కూడా పెట్టినా కూడా సరిపోవట్లేదు సార్. కాబట్టి కొంచెం పారిశుద్ధ్య కార్మికులు పెట్టడానికి పైనుంచి కొంచెం పర్మిషన్ తీసుకొచ్చినట్లయితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా 82 లక్షలు ఇచ్చి ఈ యొక్క రోడ్లు డెవలప్మెంట్కి ఓన్లీ నగర పంచాయతీలోనే రోడ్ల డెవలప్మెంట్ అనేది మీ చేతుల మీదుగా జరగడం అనేది మా ముమ్మడివరం యొక్క నగర పంచాయతీ యొక్క అదృష్టంగా భావించుకుంటూ మరి కమిషనర్ మాట్లాడతారు. మీరు కాకినాడలోని సిబిఎం 150 వసంతాల వేడుకలు, సిబిసిఎన్సి 75 వసంతాల వేడుకలను ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ ముత్తాభక్తుల రత్నకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఉన్నతి కోసం సిబిఎం సంస్థలు కృషి చేయడం జరుగుతుందని, ఈ సంస్థల ద్వారా లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు. అదేవిధంగా సిబిఎం సంస్థకు దేశవ్యాప్తంగా 1,60,00,000 మంది సభ్యత్వాలు కలిగి ఉన్నారని అన్నారు. నిత్యం పలు సేవా కార్యక్రమాలతో పాటు పేదలకు విద్య, వైద్యం వంటి సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుకుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనం అందరం సపోర్ట్ కొడదాము. దేవుని కుమారుడిగా అభిషేకించబడినట్లు పెట్టండి, ఇప్పుడు కిరీటం పెట్టండి. పొనూపురితోటి చెయ్యట్లా అంటుంది. ఈ లోపు నర్సు చూసి అరే బతుకుండగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే సిబిఎం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిబిఎం మిషన్ మార్చే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ వసంతాల 150 వసంతాల ప్రోగ్రాంలో మేము పాల్గొనడం జరిగింది. 150 వసంతాలు పూర్తి చేసుకున్న ఒక మిషన్ అనేది చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఒక మిషన్ స్థాపించి ఆ మిషన్ ద్వారా ఎంతోమంది పేదలకు విద్యను, వైద్యను, అలాగే చదువును అందించాలన్న దృక్పథంతో మేడం మెక్లారన్ గారు ఈ మిషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ మిషన్ 150 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేయాలంటే దానికి ఎంతో డెడికేషన్ ఉన్న మెంబర్స్ కావాలి. అలాగే
పేదలకి అలాగే వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన విద్యను వైద్యాన్ని కల్పించాలనే దృక్పథంతో నడిపిస్తున్న ఈ CBM ఈ 150 వసంతాలే కాకుండా ఇకపై ఇంకెన్నో సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని, ఇంకెంతో మందికి చేదోడు వాదోడుగా ఉండాలని, ఇటువంటి మిషనరీస్ ఇంకా ఎన్నో పెట్టాలని, అలాగే ఈ మిషనరీ మిగిలిన మిషనరీస్ అన్నిటికీ ఒక దిక్సూచి అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి CBM మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. కాకినాడ ఎల్విన్పేటలో గల సెంటనరీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎల్విన్పేటలో సెంటనరీ ఆంధ్ర బాప్టిస్ట్ ఆలయ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చర్చ్ పాస్టర్ భాస్కర్ గేర్షో, ప్రెసిడెంట్ రెయ్య రాజ్ కుమార్, సెక్రటరీ గొల్లమందల రాజేష్, ట్రెజరర్ వేమగిరి ఐజాక్ ప్రభాకర్ ఆధ్వర్యంలో వేడుకలను ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుండి దాదాపు 500 మంది విశ్వాసకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సీనియర్ పాస్టర్ జెఫన్యా పీటర్ ప్రసంగించారు. 100 సంవత్సరాలుగా ఈ చర్చ్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. బిషప్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ ప్రసంగించారు. అనంతరం చర్చ్ పాస్టర్లను సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడలో ఉన్న బాప్టిస్టు సంఘాల ఎగ్జిక్యూటివ్ సభ్యులు, సంఘ సభ్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర బాప్టిస్ట్ సంఘము 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని సెంటినరీ హోదాని పొందిన శుభ సందర్భంలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు 100వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఈలాగున లిఖించబడి ఉన్నది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. దినోత్సవ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి కాకినాడ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, మా బెన్నీ కుటుంబాల పక్షంగా, నా కుటుంబ పక్షంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ చర్చితో మాకు చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. ఈరోజు నాకు చాలా బిజీ షెడ్యూల్, ఇంకా నాకు 2-3 ప్రోగ్రామ్స్ అయినా అంటూ ఆలోచన ఉంది. హీ అటాక్ ద థాట్. అయితే ఈశ్వరుడు అక్కడనే దాన్ని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎక్కువైపోయి దానివల్ల ఏమైపోతుందంటే పిల్లలు మరి మనకంటే చాలా ముందుగా వెళ్ళిపోతున్నారు. మనం స్మార్ట్ ఫోన్ అంటే కానీ మనకి స్మార్ట్ పిల్లలు కూడా ఉన్నారు, స్మార్ట్ కిడ్స్ అంటారు. తెలివితేటలు ఎక్కువైపోయాయి. నేను మా చర్చిలో ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్తే నాకు మెసేజ్లో ఫోటోసింథసిస్ అని చెప్పాను. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోసింథసిస్ అంటే నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు 9th క్లాస్లో అదేదో ఫోటోగ్రఫీ గురించి ఉంటుంది అనుకున్నాను. కాదు. ఫోటోసింథసిస్ అంటే అది వృక్షము గురించిన టాపిక్. ఆ వృక్షము కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది అని మాకు నేర్పించాడు. అయితే ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, 10 సంవత్సరాల అబ్బాయి. వాడు అన్నాడు, అంకుల్ నేను చెప్తాను ఫోటోసింథసిస్ అంటే ఏంటి, నేను చెప్తాను. అది చెప్పురా. ఫోటోసింథసిస్ అంటే చెట్టు వంట చేసుకొని ఆ వంట భోజనం చేసుకొని గ్యాస్ వదులుతుంది. ఆ గ్యాస్ మనందరం పీల్చుకుంటాం. అర్థం కాలే. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కౌడ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తులు పాల్గొని దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దార్శనికత దేశానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. వరుసగా 2 పర్యాయాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన చరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారని ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రి చిన్నబాబు, రావూరి వెంకటేశ్వరరావు, సుంకర విద్యాసాగర్, పోసుపల్లి సరోజ, పసుపులేటి వెంకటలక్ష్మి, అబ్దుల్ బషీరుద్దీన్, బెండా విష్ణుమూర్తి, అల్లి రాజుబాబు, భాష, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాగర్ గారు ఎంతో గొప్ప సంస్కరణలకి రాజుడైన డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత మాజీ ప్రధానమంత్రి అసలు ఆయన చేసిన సేవలు కానీ ఈ భారతదేశం ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన సంస్కరణతో నిలబెట్టిన తీరు కానీ ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. 1990 తర్వాత ఆర్థిక సంస్కరణలో ఆయన చాలా కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇవాళ సరళీకరణ కానీ లేదంటే ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత కానీ ఆయన హయాంలోనే ఇక్కడ మనకి భారతదేశానికి వచ్చాయనేది నిర్వివాదాంశం. అంతేకాకుండా ఆయన టెక్నాలజీని కానీ లేదా ఈ భారతదేశంలో యువత ప్రోత్సాహానికి కానీ పెద్దపీట వేసినవాడు. ప్రధానంగా ఆర్థిక సంస్కరణల పేరు చెప్తే పివి నరసింహారావు గారి తర్వాత మన్మోహన్ సింగ్ గారి పేరు వినిపిస్తుంది. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ మాజీ నేను అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులందరూ కలిపి ఇక్కడ సిటీ వైఎస్ఆర్ పార్టీలో ఘనంగా నివాళులు. ఆయన మనకి లేని లోటు తీరందని చెప్పి వారి ఆత్మశాంతి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల పెంపుకు నిరసనగా పోరుబాట కార్యక్రమం. నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో విద్యుత్ కార్యాలయాలను ముట్టడించిన వైసీపీ శ్రేణులు. విద్యుత్ బిల్లులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సలీం. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతాపం ప్రకటించి ఘన నివాళి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.